మాంసం పెట్టే చోట బెల్లం అన్నము బాగుంటుంది, మంచిది. అది మద్యం పెట్టే చోట రాగి చెంబులో కొబ్బరి నీళ్లు పోస్తే 25 నిమిషాల తర్వాత చూస్తే అది మద్యం కన్నా చాలా దారుణంగా తయారవుతుంది. ఇలాంటివి మైథునం అంటారు కదా, అంటే గురువు శిష్యురాలతో చేసే అన్నమాట అది పూజలో. దాని బదులు ఎంగిలి పాలను శిష్యురాలకి ఇచ్చినా కూడా అది అంతనే ఉంటుందన్నమాట. ధైర్యే సాహసే, సాహసం చేసేందుకోసం ధైర్యంతో కూర్చొని మనకి అక్కడ కూర్చొని రుద్రుడిని ఆరాధన చేసి ఆయనకి మనసా ఇచ్చ చేసేది ఉంటుందన్నమాట. జోరుకు వేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. మీలాగా ఇప్పుడు మీ జుట్టు, మీ బొట్టు, మీ దండలు చూస్తే చిన్నపిల్లాడు చూస్తే వాడు గుక్కబట్టి ఏడుస్తాడు అన్నమాట మిమ్మల్ని చూస్తే కదా. కాబట్టి ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు మమ్మల్ని చూస్తే? వినండి బాగా, దండలు ఏంటివి వినండి. పిల్లలు ఏడ్చడా, భయపడరా, మూత్రం పోసుకుంటాడు వాడు ఆగడే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశ పుష్పభాన చాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయేత్ భవాని. నేనే భవాని. విద్యలన్నీ ఉపకారం కోసం నేను ఈ విధంగా ఎందుకు తయారైనాను? నార్మల్ మీయాకంటే నేను కోటు బూటు వేసుకుని సూట్ వేసుకుని ఉండొచ్చు కదా. నా జీవితాన్ని నేను పరాల కోసమై నేను డెడికేట్ చేసి నేను సాధనలు చేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఉన్నా. సాత్విక విద్యలు ఉండగా తాంత్రిక చెప్తున్నా సమాజంలో ఖచ్చితంగా అవసరం, 100% అవసరమే. ఇది ఎందుకు స్తంభనం చేయాలా, ఆకర్షణ చేయాలా, గ్రహ సంబంధం ఉచ్చారణ చేయాలంటే ఇవి కానే కావాలా. చూడండి, ఇది ఢమరుగము. దీంట్లో నుంచినే వేదాలు మంత్రాలు ప్రారంభమైనాయి. శాంతాకారం జలశయనం పద్మనాభం సురేశం విశ్వధరం మేఘవర్ణం శుభాంగం. మాట వినడం లేదు మీకు? వినిపిస్తా. వినిపించడం లేదు? అదే వినడం లేదు, మీ మంత్రానికి మాట వినడం లేదు. అది పోయింది. కోటా శ్రీనివాసరావు పొలిటికల్ లీడర్. చిన్న మైనర్ బాలికను ఈ తాంత్రికం ద్వారా అది పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుంటే ఆయనకు రాజకీయ జీవితం బాగా మెరుగ్గా ఉంటుంది అనే ఉద్దేశం. అది ఏ తాంత్రికం కిందకి వస్తుంది? అది చాలా మంది కేసెస్ ఇప్పుడు ఇట్లానే అయింది. వశీకరణం. ఇదేమైతుంది, అమ్మాయి తెలియకుండానే వేరే వాళ్ళ వల్ల పడుతుంది. వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఎక్కడ ఉండగలరు? అక్కడ ఆ ఇంట్లోనే ఉండలేరు సరిగ్గా, ఈ ఇంట్లో ఉండలేరు సరిగ్గా. అదే సపోర్ట్ ఎవరు రారు వీళ్ళకి. అట్లాంటి వివాహం అవసరం లేదు. ఇద్దరిని కలిపి విడగొట్టారు, ఎంత మందిని కలిపారు, చాలా మంది లెక్క లేదు దాంట్లో. అసంఖ్యంగా నేను చేశాను అట్లాంటి కార్యక్రమం. ఎంతమంది అన్యోన్య దంపతులు విడగొట్టారు. అన్యోన్య దంపతులు ఎందుకు విడగొడతాం? ఏం చెప్తారు నాగరాజు గారు మీరు? ఏం లేదా, కలపడానికే మన విద్య. నా విద్య కలపడానికి, ఉపకారానికి, కానీ విడగొట్టేదానికి కాదు. పాపం కాషాయం ధరించిన నాయకులు మాత్రం వంగి వంగి సాష్టాంగ నమస్కారాలు చేస్తారన్నమాట. అది కాషాయం పవర్. ఓకేనా? మరి అలాంటి కాషాయం పవర్ పెట్టుకొని ఖద్దరు జోలికి వెళ్తానంటారండి మీరు? రెండు ఉంటే బాగుంటుంది కదా. ఇంకా ఓకే, అంటే ఖద్దరు ధరించి అంటే పగలు ఖద్దరు రాత్రి కాషాయము లేదు. నా ఊర్లో నేను చాలా బాగా చేయాలి. పగలు ఖద్దరు అలాగే అనుకోండి, అంతే అంతే. ఇలాంటి విద్యలు చేస్తున్నారనే కామాఖ్య టెంపుల్లో ఇటీవల మీలాంటి ఒక ఆస్ట్రాలజర్ని, వామాచారపద తాంత్రికుడిని ఆలయంలోంచి వెళ్ళగొట్టారు. తెలుసా మీకు? కామాఖ్యకి వెళ్తాను. కామాఖ్యలో అమ్మవారు బగళాముఖి హోమం చేస్తాను నేను. ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాన్ కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ అని